మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఎంఆర్ఈఎస్ నుండి ఇండియాలోకి ల్యాండ్ అయిపోతారు. అయితే నేరుగా బంగ్లాకి కారులో వెళ్తున్నవాడు ఒక్క పూనాన 4 కార్లను ఆపేసి వాళ్ళనందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి ఆటో కోసం రోడ్డు పైన నిల్చొని ఉంటాడు. అంతే గుడికి వెళ్ళొస్తానన్న లక్ష్మి ఆటోలో దిగి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా లక్ష్మి వెళ్తున్న ఆటోని జేఎంఆర్ ఆటో ఆపుతూ ఉంటాడు. ప్యాసింజర్ ఉన్నారు సార్ అని అతను చెప్తాడు. పర్వాలేదు, నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలని చెప్తాడు. పర్వాలేదు, ఎక్కించుకోండి అని లక్ష్మి చెబుతోంది. అయితే తన కూతురు సంయుక్తలాగా లక్ష్మి ఆటోలో అలాగే కూర్చొని ఉన్నట్టు ఉందని అనుకుంటాడు. అచ్చం నా కూతురు సంయుక్తలాగే ఉంది కదా జేఎంఆర్ మనసులో అనుకుంటూ లక్ష్మి పక్కనే ఆటోలో కూర్చొని ఉంటాడు. పర్సుని కాస్త బయటికి తీసి తన కూతురు సంయుక్త ఫోటోని లక్ష్మి ముఖాన్ని పదే పదే చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చున్న లక్ష్మిని అలాగే చూస్తూ ఇదేంటి పట్టించుకోకుండా తన పాటికి తానే ఉంటుంది. తరువాత మనకి సంయుక్తని చూపిస్తూ ఉంటాడు. జేఎంఆర్ ఇండియాలోనే ప్రముఖ పెద్ద పారిశ్రామికవేత్త. ఇప్పుడు జేఎంఆర్తోనే మిత్ర ప్రాజెక్టుని మొదలు పెట్టాలని అర్జెంటు కూడా పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన చాలా ముఖ్య వ్యక్తి అయిన జిఎంఆర్ కూతురు సంయుక్తని ఇప్పుడు అచ్చం లక్ష్మిలాగే ఉండడంతో చూపిస్తూ ఉంటాడు. ఇక సంయుక్త కారులోంచి దిగి మోడర్న్ డ్రెస్ వేసుకొని దిగి నడుస్తూ ఉంటే 5-6 సెక్యూరిటీ గార్డులు సంయుక్త వెనకాలే వస్తూ ఉంటారు. అలా లక్ష్మి సంయుక్తలు డబుల్ యాక్షన్లో మనకు ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. మోడర్న్ డ్రెస్సులో లక్ష్మి అచ్చం అదిరిపోయేలా ఉంటుంది. ఇప్పుడు జేఎంఆర్ లక్ష్మితో కలిసి ఏం చేస్తాడో